టీ టైం స్నాక్గా క్రిస్పీ మసాలా వడ చేసుకోవడం కోసము 1 కప్పు శనగపప్పు తీసుకునేసి 2 పచ్చిమిర్చి 1 ఆనియన్ కూడా తీసుకున్నామండి. వాటిని తరిగి పెట్టుకుంటాము. ఈ పప్పునైతే ఒక 4 గంటల పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుంటామండి. మిక్సీ జార్ తీసుకునేసి వాటర్ పడకుండా చేత్తోనే విధంగా ఫిల్టర్ చేసుకుంటూ ఉత్త పప్పు మాత్రము మిక్సీ జార్లో వేసుకుంటామండి. తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటాము, కాస్త సాల్ట్ కూడా వేసుకుంటామండి. దీన్ని చాలా బరకగా మిక్సీ చేసుకోవాలండి, మెత్తగా చేసుకోకూడదు. ఈ మిక్సీ చేసుకున్న ఈ పప్పుని ఒక బౌల్లో వేసుకుంటాము. కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు వేసుకుంటాము. తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి కలుపుకుంటామండి. మీకు కావాలంటే ఇందులో కాస్త అల్లం ముక్కలు, కాస్త చిన్న దాల్చిన ముక్క, రవంత, 2 లవంగాలు మొత్తం మిక్సీ జార్లోనే వేసుకొని పొడి చేసుకోవచ్చండి పప్పుతో పాటు. లేదంటే ఈ విధంగా కొద్దిగా గరం మసాలా వేసుకునేసి అన్నిటినీ చేత్తో బాగా మిక్స్ చేసేయండి. ఇదైతే మనకి కాస్త గట్టిగానే ఉండాలండి. పిండి చూడండి ఈ విధంగా ముద్ద చేస్తే ముద్దగా అవ్వాలి అంతే. లూజ్గా ఉంటే మాత్రం కొంచెం శనగపిండి కలుపుకోండి. ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఆయిల్ పోసుకున్నాము. చేతికి కాస్త తడి చేసుకునేసి ఈ పిండి ముద్దను కాస్త ఇలా పెట్టుకునేసి వడ మాదిరి తట్టుకుంటామండి. దీన్ని కాగుతున్న ఆయిల్లో వేసి వేయించుకుంటాము. ఈ విధంగా వడలు చేసుకునేసి కాగుతున్న ఆయిల్లో వేసేసి బాగా ఒక సైడు కాలేంత వరకు అలాగే పెట్టండి, కదపకండి. కదిపితే పొడి పొడిగా అయిపోయి ఆయిల్ అంతా పాడవుతుందండి. అందుకని ఒక సైడు కాలిన తర్వాత మాత్రమే ఈ విధంగా తిప్పుకునేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకునేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి, ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిని మనము టీ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ వానలు వచ్చినప్పుడైతే చాలా బాగుంటుందండి ఇలా తీసుకుంటే. మీరు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. మీరు పూర్తి వీడియో చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింకు టచ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని వడలు పులుసు కూడా చేసుకుంటామండి మేమైతే. పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.